ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలనైనా. మరొక ఆశీర్వాదకరమైన సమయంలో మనందరము కలుసుకున్నటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము. మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరి బాగు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను ఇంకను ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహకరిస్తున్నా, ప్రార్థిస్తున్నా, గుప్పిలు విప్పుతున్నా, ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖన భాగము చదువుకుందాము. ఈ యూట్యూబ్ పరిచర్యను ఇంకా దేవుడు ముందుకు తీసుకెళ్ళినట్లుగా మీరందరూ ప్రార్థించండి. అందరికీ ఈ వర్తమానాలు అందునట్లుగా సహకరించండి. దయచేసి మీ ప్రయత్నాలు మీరు వాక్యానుసారంగా చేసి మరి అందరికీ వర్తమానాలు చేరునట్లుగా ప్రార్థించండి. ప్రయత్నం కూడా చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేఖన భాగమును చదువుకుందాము. తిమోతి గారికి, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5:20 చదవండానా? ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ యూట్యూబ్ పరిచర్యని రీతిగా ముందుకు తీసుకెళ్ళటానికి నీకు ఇష్టమైనందుకు వందనాలు. ప్రభువా, వాక్యపు వెలుగులో నీ నోటి మాటను ప్రకటించుటకు మా నోటికి తోడైండి మీ నామనకు మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో తండ్రి నైనా ఈ ప్రకటించేటువంటి వర్తమానములు ప్రభువా అనేకులకు మేలుకరంగా ఇంకెవరికి అందవలసి రక్షించబడవలసి ఉన్నారో వారి వరకు చేర్చబడగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. నాయన మీరే ఈ చిన్న రొట్టెను విరవండి, వడ్డించండి, సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని కోరుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి 20వ వచనం చదువుకుందాము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. ఈరోజు లేఖన భాగం ఏంటంటే రహస్యం కాదండి, అందరి ఎదుట చేయవలసిన పనులు, అందరి ఎదుట చేయవలసినటువంటి పనులు. చూడండి, దైవ సంబంధమైనటువంటి పనులు కొన్ని రహస్యముగా చేయవలసినవి ఉన్నవి, కొన్ని బహిరంగంగా చేయవలసినటువంటి పరిచర్యలు ఉన్నవి. చూడండి, మరి దేవునికి ఖర్చు పెట్టేటువంటి విషయంలో కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు, అంటే అది రహస్యముగా ఉండాలనేటువంటి విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోనండి. నీవు ప్రార్థించున్నప్పుడు ఇతరుల వలె వేషధారుల వలె కాకుండా మరి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని గడియ వేసుకొని ప్రార్థించాలి. మరి అందరి కొరకు ప్రార్థించేటప్పుడు ఇలాగ వేదిక మీదకి వచ్చినప్పుడు చక్కగా అందరి కొరకు ప్రార్థన చేయాలి బహిరంగంగా. ఇలాగ కొన్ని అంతరంగంగా చేసేటువంటి పనులు ఉన్నాయి, బాహ్యంగా చేసేటువంటి పనులు కూడా ఉన్నాయి. అందులో ఈరోజు బాహ్యంగా ప్రకటించవలసినటువంటి పనులు ఏంటి, బాహ్యంగా మనం చేయవలసినటువంటి పనులేంటి అని మనం కొంత బాధ్యత తీసుకుంటే, మనం కొంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారమని దృఢముగా నిశ్చయించుకున్నట్లయితే తప్పకుండా ఈ పనులను నిశ్చయముగా సాధ్యమైనంత వరకు బహిరంగముగా అందరి ఎదుట నెరవేర్చుదుముగాక. ఆమెన్. మొదటిగా ఏం చేయాలి? అందరి ఎదుట పాపం చేయవారిని గద్దించాలి. ఈవేళ చాలా రోజులు మారిపోయినాయి. అంటే సూర్యుడు ఉదయించడం అలాగే ఉంది, చంద్రుడు అలాగే ఉన్నారు, భూమి అలాగే తిరుగుతుంది, అన్నీ మామూలుగానే ఉన్నాయి.
జీవరాశులన్నీ మంచిగానే ఉన్నాయి. మనుషులలోనే మార్పు వచ్చింది. మనుషులలోనే ద్వేషము, అసూయ వచ్చింది. మనుషుల ద్వారానే అక్రమము, అన్యాయము జరుగుతుంది. చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేక మంది ప్రేమ చల్లారిపోతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరి ఎదుట పాపం చేసేవారిని గద్దించటంలా, అది ఎక్కడికక్కడికి పాపం చేసేటువంటి వారిని మూసి పెడుతూ ఉన్నారనమాట. తప్పు చేసేటువంటి వారిని చిన్న పిల్లోడి దగ్గర నుండి దాచిపెట్టడం మొదలు పెడుతున్నారు. మా పిల్లోడు మంచివాడేనని అందరికి చెప్పుకుంటూ చేస్తున్నటువంటి పనుల విషయంలో వాడిని గద్దించలేకపోతున్నారు. వాడిని గద్దించడానికి మనకి సాహసం వచ్చేటప్పటికి వాడు పెరిగి పెద్దవాడైపోతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడు మన మీద తిరగబడేస్తున్నాడు అనమాట. అది జరుగుతున్నటువంటి విషయం. కనుక పాపము చేసి తప్పు చేసినటువంటి వారి విషయములలో తప్పకుండా చిన్నతనము నుండే అందరి ఎదుట గద్దించడము లేకపోతే శిక్షించడము అలవాటు చేసుకోవాలి. మనకేంటంటే నలుగురు ముందే మన పిల్లల్ని లేక తప్పు చేసేటువంటి వాళ్ళని గద్దించే మనం ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా. ఈ మధ్య ఒక ఆయన్ని నేను గద్దిస్తూ ఉంటే ప్రక్క ఆయన అంటున్నాడు, ఏముందిలే అంకుల్, చిన్న విషయమేగా అంకుల్ అంటున్నాడు. చిన్నది మొక్క చిన్నగానే మనము విత్తనాలు పెడతాం కదా, ఇప్పుడు వర్షాకాలం చిన్న విత్తనమే పెడతాం కదా, మరి తర్వాత ఎంత అవుతుంది? మహావృక్షం అవుద్ది. అందుకనే ఒక సామెత కూడా ఉంది కదా, మొక్క వంగనిది మ్రానై వంగది కదా. అందుకనే చాలా జాగ్రత్తగా చిన్న తప్పు చేసినప్పుడే గద్దించడం నేర్చుకోవాలి. నేను ఎప్పుడైతే అతన్ని గద్దించానో అతను లోబడినట్లుగా అనుకున్నాను, కానీ ప్రక్కన ఎప్పుడైతే సమర్థించాడో అతనిలో ఒక భావన వచ్చింది. ఏంటంటే అంకుల్కి ఏమైంది ఈ మధ్య కోపము ఎక్కువైపోయింది అనుకుంటున్నాడు. చూడండి, తొందర ఎక్కువైపోయింది అనుకుంటున్నాడు. చిన్న తప్పుకే పెద్దగా గద్దిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు మంచోడయ్యారు? అమ్మా సమర్థించినటువంటి ఏం చిన్నదేగా అంటే ఆ చిన్నదానికి ఇంత కోప్పడాల్సిందే ఉంది అన్నట్టుగా, అంటే నేనే తప్పు. ఇప్పుడు ఆఖరికి ఎలా అయింది? ఇక్కడ వాక్యం ఏమో తప్పు చేసిన వాడిని అందరి ఎదుట గద్దించమనుంది. ఇప్పుడు గద్దిస్తుంటే ఏమైపోయింది? గద్దించిన వాడు ఒకటి తెలివి తక్కువవాడు, రెండు పిచ్చివాడు, మూడవది ఏంటంటే ఈ మధ్య వయసు ఎక్కువైపోవటం వల్ల ఏమైంది? అమ్మా చెప్పు, అందించండి. చేదస్తం, ఈ పదం చాలా బాగుంది. చేదస్తం కాస్త ఎక్కువైంది అంకుల్కి, అన్నయ్యకి అనేటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. కనుక ఇది గద్దింపును ఇతరుల ఎదుట గద్దించినప్పుడు ఏమని ఉంది అక్కడ వాక్యం? ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దించుము. అందరి ఎదుట గద్దించుము. అది పాపం అంటే అనే చిన్న పాపము పెద్ద పాపం అని లేదు. అర్థమైందా? ఏమండి అర్థమైందా? పాము ఏ పాము గడిచినా ఒకటే, అవునా? ఆ విషయము 2 డ్రాపులు తాగినా లీటర్ తాగినా ఒకటే. కాబట్టి కొంచెమే తాగాడు ఎక్కువ తాగాడు అని ఏముండదు. అక్కడ పని చేయటం అది ప్రారంభమిస్తుంది. కనుక గుర్తుపెట్టుకోనండి, పాపము చేసేవారి నిమిత్తము వారిని ఏం చేయాలి మనము? అంటే కావాలని నలుగురి దగ్గర తీసుకెళ్ళి గద్దించమని కాదు అక్కడ ఆ విషయం అదేని కాదు, లేకపోతే అందరి ముందు అల్లరి చేయమని కాదు అక్కడ. చూడండి, ఉన్నటువంటి పరిస్థితులు నీ కుటుంబం సంబంధించింది, కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలను లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులను చేస్తున్నటువంటి తప్పు విషయంలో ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది క్షేమం కాదని మనం వాగుతూ ఉండాలి. పిల్లలను గ్రోవాలి ఏం చేయాలి? మనం మాట్లాడాలి. మాట్లాడినప్పుడు చాలా వరకు పాపము పతనం అయిపోతుంది. పాపం యొక్క ఇది నామరూపాలు లేకుండా ఇది అవుతుంది. మొట్టమొదటిది అది అనమాట. రెండవది చూడండి, ద్వితీయోపదేశ కాండము 31:7-8 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దాన్ని స్వాధీనపరచవలెను.
నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైనను, ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయడు, భయపడకము విస్మయమందకమని ఇశ్రాయేల్ అందరి ఎదుట, ఇశ్రాయేల్ అందరి ఎదుట, అందరి ఎదుట అతనితో చెప్పాను. చూసారా ఏమేంటి? ధైర్యపరిచే విషయంలో నీకేం భయపడే, నువ్వు ధైర్యంగా ఉండు. అందరి ఎదుట చెప్పాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. ఒకటి, అందరి ఎదుట పాపాన్ని ఏం చేయాలి? గద్దించాలి. రెండు, అందరి ఎదుట దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఏం చెప్పాలి? అందరి ఎదుట చెప్పాలి. ఆమేన్. మనం చేసే పని ఏంటండి? బైబిల్ కూడా చేత్తో పట్టుకెళ్తే మనం ప్రార్థనలో అనుకుంటారని. అర్థమైందా? కొంతమంది అయితే మందిరంలోనికి వచ్చినప్పుడు బొట్టు లేకుండా వచ్చే స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. అర్థమైందా? పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అర్థమైంది? అది దాన్ని ఏమంటారంటే వేషం అంటారు. ఏమంటారు? అలాగనే అయ్యగారు బొట్టు పెట్టుకోమన్నారని రేపు అందరు పెట్టుకొచ్చారు. నోట్లోంచి మాట వస్తుందంటే భయం వేస్తుంది. ఏంటండి? అర్థం తెలుసుకోలేని వాళ్ళు ఎక్కువైపోయారు, వివరం తెలుసుకోలేని వాళ్ళు ఎక్కువైపోయారు. తెలుసుకోలేక కాదు, రుద్దేద్దాం అనేవాళ్ళు. ఏమని? రుద్దేద్దాం. ఏంటి? దీన్ని వాళ్ళ మీద వేసేద్దాం అన్నట్టుగా, గుడ్డగాల్సి కంప మీద వేసినట్టు. గుడ్డగాల్సి కంప మీద వేస్తే ఏమవుద్ది? గుడ్డ తగలబడుద్ది, అంతేగా, మొత్తం అదనమాట. కాబట్టి అలాంటి పనులు చేయకండి, జాగ్రత్తగా ఉండాలి. అందరి ఎదుట దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని ఘనతను, దేవుని ఆశ్చర్యకార్యములను, దేవుడు నిన్ను రక్షించిన విధానమును, దేవుడు నిన్ను స్వస్థపరిచిన విధానమును అవసరం వచ్చినప్పుడల్లా ఒకరున్నా ఇద్దరున్నా ఎవరున్నా సరే చెప్పడం ప్రారంభించాలి. అందరి ఎదుట ఏంటి? నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము విశ్వాసమందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాలి. చూసారా? అందరి ఎదుట చెప్పి ఇలాంటి దేవుడని, ఇలాంటి గొప్పవాడని, ఇలాంటి మంచివాడని, ఇలాంటి ఔన్నత్యం గలవాడని, ఇలాంటి కీర్తనీయుడని, ఇలాంటి ఘనుడని అందరి ఎదుట ప్రకటించుదుముగాక. ఆమెన్. మూడో పాయింట్ మనం చూసుకున్నట్లయితే మార్కు గారి సువార్త 2వ అధ్యాయము 12వ వాక్యం. మార్కు గారి సువార్త 2:12, 2 అధ్యాయము 12వ వాక్యం. తీశారు అందరూ? తక్షణమే వాడు లేచి పరుపెత్తికొని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని చూడండి, ఎవరైనా ఏం కలిగినటువంటి వాడు, ఇతను ఏ వ్యాధి కలిగినటువంటి వాడు అమ్మా? వాక్యం కొందరు పక్షవాయువు గలవాణిని తీసుకొచ్చి అక్కడ దింపారు. దింపినప్పుడు దేవుడు ఏం చేశాడు? ముట్టి తెచ్చిన వారి విశ్వాసమును చూసి బాగు చేశారు. ఆమేన్. ఇతనితో నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పారు. వీడేం చేశాడు? స్వస్థపరచబడిన తర్వాత అందరి ఎదుట నడిచి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవిత విధానం, మన లైఫ్ స్టైల్ అందరి ఎదుట దేవునికి అనుకూలముగా, దేవుని చిత్తముగా, దేవుని వాక్యానుసారముగా ఉండాలి, నడవాలి. చూడండి, అబ్రహాము ఎవరితో నడిచాడు? దేవునితో కూడా నడిచాడు. అవునా కదా? హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో కూడా. యోసేపు గారు ఎవరితో నడిచాడు? దేవునితో కూడా నడిచాడు. అవునా కదా? చూడండి, దేవునితో నడవటం అంటే ఏంటి? అర్థం ఏంటంటే దేవునిలాగా ప్రవర్తించడం. అంటే మంచిగా మాట్లాడటం, మంచిగా చూడటం, మంచిగా ప్రవర్తించడం, మంచిగా వస్త్రధారణ, పరిశుద్ధులకు తగినట్లుగా ఉండటం. అంటే మన నడత, అందరి ఎదుట మన నడత ఎలా ఉండాలి? ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా ఉండాలి,
దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మనం ఏదన్నా కొనుక్కున్న వస్తువు కూడా వెర్రి వేషాలు వేసేటట్టుగా ఉండకూడదు. అర్థమైందా? సాధారణంగా ఉండాలి. అర్థమైందా? మనం ఏదైనా కట్టుకున్న చీరలోనైనా, పెట్టుకునేటువంటి కళ్ళజోళ్ళలోనైనా, ఏమండి కొనుక్కున్న బైక్ అయినా, లేకపోతే కార్ అయినా, లేకపోతే ఏవైనా సరే, లేకపోతే కట్టుకునే ఇల్లు అయినా ఎలా ఉండాలంటే వెర్రి వేషాలు వేసినట్టుగా ఉండకూడదు. వెర్రి వేషాలు విపరీతంగా ఉండకూడదు అన్నమాట. అది మామూలుగా సాదాసీదాగా అందరికీ లేక దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. వెళ్తుంటే నేను స్పెషల్గా కనపడాలన్నట్టుగా ఉండకూడదు. అర్థమైందా? రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్గా ఉండకూడదు. రకరకాలైన క్రాఫ్లుగా ఉండకూడదు. వెంట్రుకలు నడత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి చెప్పండి, అందరి ఎదుట గద్దించాలి పాపం చేసేటువంటి వారిని, తప్పు చేసేవారిని. రెండో, అందరి ఎదుట దేవుని శక్తిని, దేవుని యొక్క కృపను, దేవుడు నిన్ను రక్షించిన రీతిని, దేవుని చేసిన మేలులను, దేవుని గురించిన ఔన్నత్యమును, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని మనము వివరిస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవది, నీ ఎదుట, అందరి ఎదుట నీవు ఎలా నడిచిపోవాలి? అందరి ఎదుట దేవుని వాక్యానుసారంగా నడవాలి. అందరి ఎదుట దేవుని వాక్యానుసారంగా నడవాలన్నమాట. మందిరంలో ప్రవర్తన ఎలా ఉంటుందో, మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో, వెళ్ళేటప్పుడు అలా ఉండాలి. ఆ వారమంతా అలా ఉండాలి, ఆ నెల అంతా ఉండాలి, ఆ సంవత్సరం అంతా ఉండాలి, మన జీవితం అంతా. అందుకని చీమల దగ్గరికి వెళ్ళి నడతలు కనిపెట్టి నడతలు నేర్చుకోమన్నాడు. అర్థమైందా? అంటే ఎంత జాగ్రత్త అయినటువంటి నడత ఉండాలి. నీ పలుకు, నీ చూపు, నీ కదలికలు, నీ అలంకరణలు, నీ మాటలు, నీ ప్రవర్తన అన్నీ కూడా అందరి ఎదుట దేవుని చిత్తానుసారంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. వాటిని దాచుకోవాలని పని లేదు, అందరికీ కనపరుచుకోవాలి వాటిని. నీవు దేవుని బిడ్డవన్నట్లుగా నీ ప్రవర్తన ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి నీవు ప్రాక్టికల్గా చూపించేటువంటి విషయం. తర్వాత నాలుగవది మనం చూసినట్లయితే లూకా గారి సువార్త 8వ అధ్యాయము. లూకా గారి సువార్తకి రండి ఒకసారి. 8వ అధ్యాయము 46వ వచనం చదువునానా. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టిన వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. 47 46 47. చూడండి, మీకు తెలుసు కదా, ఆమె చాలా భయంకరమైన వ్యాధి కలిగినటువంటి ఆమె కదా. కాబట్టి ఆమె కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానం కలిగిన దానివై. ఈ రక్తస్రావం కలిగినటువంటి ఈమెను దేవుడు బాగు చేసినప్పుడు తాను మరుగై ఉండలేదని తెలిసి వణుకుచూ వచ్చి ఆయన సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టిన వెంటనే తాను ఎలాగూ స్వస్థపడిన ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పాను. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం ఇవ్వాలి. మనం ఏం చేయాలి? ప్రజలందరి ఎదుట మనం సాక్ష్యం చెప్పాలి, దేవుడు మనకేం చేశాడు. ఆమేన్. అర్థమైందా? దేవుడు ఎంత గొప్పవాడో అందరి ఎదుట తెలియచేయాలి. 2వ పాయింట్. 4వ పాయింట్, దేవుడు నిన్నెలాగా మార్చాడు, నిన్నెలాగా చేర్చుకున్నాడు, నిన్నెలా స్వస్థపరిచాడు, నిన్నెలా బలపరిచాడు, నిన్నెలా రక్షించాడు, నిన్నెలా సిద్ధపరుస్తున్నాడు, నిన్నెలా ఆనందంతో నింపాడు, ఇది ప్రజలందరి ఎదుట చెప్పుదుముగాక. చెబుతున్నారా సాక్ష్యం? మీ బస్సులో ఎక్కినప్పుడు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి, మీరు కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఉన్నవారికి, అర్థమైందా? మీరు చదువుకున్నప్పుడు మీ బెంచ్లో ఉన్నవారికి, మీ స్కూల్లో, మీ క్లాసులో ఉన్నవారికి, మీ కాలేజీలో ఉన్నటువంటి చెబుతున్నారా నాన్న? చాలా ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్ ఇది, గుర్తుపెట్టుకోనండి. అందరి ఎదుట నీ సాక్ష్యమును పంచుకొందువుగాక. ఆమేన్. ఆమె దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అపొస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము. ఎన్నో పాయింట్ ఇది? 5వ. అపొస్తలుల కార్యము 27:35. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి
తినసాగెను. పౌలయ్య గారు కి మరి దేవుడు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి అంతకుముందు దాక్కొనవలసిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఎంత చెప్పినా వీళ్ళు వినడం లేదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు అందరి ఎదుట ఏం చేస్తున్నాడు? రొట్టె, ప్రభు శరీరం ప్రభు రక్తమును అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి, ఇక్కడ ప్రభు శరీరం ప్రభు రక్తం ఆచరణ కాదు ఇక్కడ విషయం. ఎందుకంటే వాళ్ళకి విడుదల వచ్చింది. ఆ సందర్భంగా భోజనానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట అందరి ఎదుట. దేవుడు మీకు తోడైండును గాక. మనం కూడా సంఘమంతా కూడా ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకునేటప్పుడు మన హృదయాన్ని పరిశీలన చేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు అందరూ కలిసి ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, మనం ఉన్నాము, ఆ మిగతా వాళ్ళు ఎవరు అక్కడ కూర్చున్నారు. మనం ఇస్తరి మీద చేయబెట్టి చిన్న ప్రార్థన, ప్రభు ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు నాయన, లేని వారికి దయచేయండి, పేదలను జ్ఞాపకం చేసుకునండి, ఈ ఆహారం పండించిన వారిని దీవించండి అని చిన్న ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏమండి, మనకు పానీయం ఇచ్చినప్పుడు, మనకు ఆహారం ఇచ్చినప్పుడు మనము అందరి ఎదుట ఏం చేయాలి? అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమైందా? లేక అందరి ఎదుట కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. వినండి, ఆమె అది పోగొట్టుకుంది, నాణ్యం పోగొట్టుకుంది కదా. అందరిని, ఇరుగు పొరుగు వారిని అందరిని, నాతో కూడా సంతోషపడింది ఆమె. ఎందుకనంటే ఆమె ఆనందానికి అంతూ లేదు. కనుక గుర్తుపెట్టుకోనండి, అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారము వివాహం కుదిరినప్పుడు 10 ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, గొలుసు లాంటిది పెండ్లి కుమారుని దగ్గర నుంచి పంపిస్తారు ఆమెకి. ఆమె దానిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, దానిలో ఏమీ పోగొట్టుకోకూడదు అనమాట. అది పోగొట్టుకుంది అంటే అసమర్థురాలు అని అర్థం అనమాట. అందుకని ఆమె ఏం చేసింది? ఇల్లంతా ఊడ్చి వెతికి పట్టుకుంది, దీపము వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది, నడుము కట్టుకుంది, దొరికే వరకు వెతికింది. దొరికిన తర్వాత సంతోషించింది అందరితో. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరి ఎదుట మొదటిది అందరి ఎదుట గద్దించండి. ఏమండి, పిల్లల్ని గద్దించడం నేర్చుకోండి. అయ్యా 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 అని ఉంటే ఉంటాడు, ఊడితే ఊడతాడు అన్నట్టుగా ఉండాలి. లేకపోతే వినరు. అర్థమైందా? నీ పిల్లలను కొట్టక మానొద్దు. నీ బిడ్డలను, పసిబిడ్డలను బండకేసి కొట్టుడంటే బండకేసి బాధమని కాదు, ఇస్త్రీ చేయమని కాదు అక్కడ అర్థం. అంటే అక్కడ తగిన విధమైన జాగ్రత్తగా గద్దింపు చేయండి అని అర్థం అన్నమాట. 1, అందరి ఎదుట గద్దించు తప్పు చేసినోడిని. 2, దేవుని మహిమలను, దేవుని క్రియలను వివరించు అందరి ఎదుట. 3వది, అందరి ఎదుట నీ నడతను జాగ్రత్తగా ప్రవర్తించు. అందరి ఎదుట ఎలా ఉండాలి నీ ప్రవర్తన? జాగ్రత్తగా ప్రవర్తించు. అర్థమైందా? గద్దించు, వివరించు, ప్రవర్తించు. 3వది ఏంటి? అందరి ఎదుట జాగ్రత్తగా ఉండాలి నీ నడత. 4వది ఏంటి? 4వది అమ్మా సాక్ష్యము పంచు. అందరి ఎదుట నీ సాక్ష్యాన్ని పంచు. ప్రజలందరి ఎదుట నీ సాక్ష్యాన్ని పంచు. తర్వాత 5వది, అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. నీ దయాకిటం అనుగ్రహించి కృప చూపి బలపరిచినందుకు స్తోత్రాలు. ఆశీర్వాదకరమైన మీ సన్నిధిలో మేలుకరంగా నడిపించబట్టకు సహాయం చేయమని కోరుకుంటూ, ప్రభువా అందరి ఎదుట మేమేమి చేయాలో కొద్ది మాటలు మా ముందు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వీటిని ప్రభువా అందరూ స్వీకరించి మా తండ్రి విని మేలు పొంది ఆ రీతిగా జరిగించుకోవడానికి, నీ కృపను నెరవేర్చడానికి, నీ చిత్తము జరిగించడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును,
అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక.